హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 480 వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్కి అయితే తీసుకొచ్చానమాట. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా, అలాగే ఓనర్తో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు కూడా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇందులో వచ్చేసి మీరు టైంపాస్ కోసం అయితే చేయమాకండి ఓనర్కి. ఎందుకంటే అతను కూడా చాలా బిజీలో అయితే ఉంటారు. నేను ఆల్రెడీ చూసినాను. అలాగే నేనున్నప్పుడు కూడా చాలామంది ఫోన్లు అయితే చేశారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇది 5 టైమ్స్ అనమాట ఓనర్ చెప్పడం, టైంపాస్ కోసం కాల్స్ అయితే చేయమాకండి అని చెప్పమన్నాడు. ఇది 5వ అనమాట. చాలామంది అయితే టైంపాస్ కోసమే కాల్స్ చేస్తున్నారు. వెహికల్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కానీ టైంపాస్ కోసం అయితే చేయమాకండి అయితే చెప్తున్నారన్నమాట. అవసరం అంటే వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి, అంతేగాని మీరైతే టైంపాస్ కోసం అయితే చేయమాకండి. ఓనర్ దగ్గర చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క వెహికల్ గురించి తెలుసుకోవాలనుకున్నా, అలాగే మీరు టైంపాస్ కోసం చేసే వాళ్ళకన్నా ఎక్కువైతే ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీకు వెహికల్ కావాలనుకుంటే లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. మీకు 1 గంట వేస్ట్ అయినా సరే మీరైతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు కావాల్సిన వెహికల్ అనేది అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు వెళ్ళి లైవ్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్లో అయితే చేయమాకండి, ఓకేనా. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ యొక్క వెహికల్ అయితే ఇప్పుడు సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకొచ్చారు. ఇప్పటి నుంచైనా సరే ఈ యొక్క నెంబర్కైనా అనేది మీరైతే టైంపాస్ కోసం అయితే చేయమాకండి. అలాగే ఓనర్ కూడా చాలా బిజీలో అయితే ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను, ఓకేనా. ఐచర్ 480లో 2022 మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2022లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఐచర్లో 480 వెహికల్ అనమాట. చూడడానికి చాలా నీట్గా కొత్త వెహికల్ లాగా అయితే ఉంది. కానీ తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా మనకి చాలా తక్కువ అయితే తిరిగిందనమాట. ఓన్లీ 1000 గంటలు మాత్రమే తిరిగింది. 2 సంవత్సరాలు గాను 1000 గంటలు మాత్రమే తిరిగిందనమాట. 1000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ అయితే చాలా నీట్గా కండిషన్ పరంగా చూసుకుంటే వెరీ గుడ్ కండిషన్లో అయితే ఉందన్నమాట. రిపేర్ అయితే ఏమి లేదని అయితే చెప్తున్నారు. ఇంజిన్ కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 4,50,000 అయితే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. 4,50,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకైతే కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు అనమాట. అలాగే లొకేషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే అనమాట. ఫోన్లు చేసి మాట్లాడే వాళ్ళకైతే అసలు మాట్లాడను కట్ చేస్తాను కూడా అయితే చెప్తున్నారు డైరెక్ట్గా అనమాట. ఎవరైతే వెహికల్ గురించి తెలుసుకోవడానికి అయితే ట్రై చేస్తారో వాళ్ళు ఫోన్లో వెంటనే కట్ చేస్తాను కూడా అయితే చెప్తున్నారు. లొకేషన్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకుంటేనే ఎంతసేపు అయినా మాట్లాడతా, కానీ టైంపాస్ కోసం కాల్స్ చేసే వాళ్ళకైతే ఫోన్ కూడా అయితే వేస్తాను నేను అని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి, అంతేగాని ఫోన్లో అయితే చేయమాకండి టైంపాస్ కోసం. చాలామంది ఒకరు కాదు, ఇద్దరు కాదు, నాకు వెహికల్ పంపించే ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్తున్నారన్నమాట. తర్వాత ఏంటంటే వెహికల్స్ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మీకోసం మంచి వెహికల్స్ తీసుకొస్తున్నప్పుడు మీరు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు వెహికల్ పెట్టలేకపోతున్నారు. మళ్ళీ అందువల్ల వెహికల్స్ అనేది చాలా వరకు తగ్గుతున్నాయి. కొత్త వాళ్ళు అయితే వెహికల్స్ పెడుతున్నారు, కానీ ఆల్రెడీ పాత వాళ్ళు అయితే ఇంత ముందులాగా వెహికల్స్ అయితే పెట్టట్లేదన్నమాట. వచ్చే వాళ్ళకన్నా ఫోన్స్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయితే ఉన్నారని అయితే చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, టైంపాస్ కోసం కాల్స్ చేయమాకండి. దగ్గరికి వెళ్ళండి, వెహికల్ చెక్ చేసుకోండి. కొనకపోయినా సరే మీకు కావాల్సిన వెహికల్ అనేది చెక్ చేసుకోండి. చూసి వచ్చి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నా, తక్కువ బడ్జెట్లో మాకు ఇంత బడ్జెట్లో ఉంది, ఇంత బడ్జెట్లో వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే వెళ్ళి చూసుకోండి. మీకు కావాల్సిన వెహికల్ అనేది తెచ్చుకోండి, ఓకేనా. వెహికల్ అయితే కామారెడ్డి డిస్టిక్లో అయితే ఉందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలోనే ఉందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకోండి. 4,50,000 ప్రైజ్ అయితే ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకునే వాళ్ళకి కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. మీకు మహీంద్ర ఉంది, జాండీర్ ఉంది, ఐచర్ ఉంది, మైసూర్ ప్రొవిషన్ వెహికల్స్, మీకు కావాల్సిన ప్రతి ఒక్క మోడల్ సంబంధించిన వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా తక్కువ ప్రైజ్ నుంచి రీసెంట్గా వచ్చిన 2024 సంవత్సరం వెహికల్స్ కూడా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. కావాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్స్ అనేది.